పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి విద్యుత్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ ఆఫీసు నందు వినతి పత్రం సమర్పించారు. దీనిలో భాగంగా నర్సాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మీరు పెంచుదామనుకున్నటువంటి విద్యుత్ ఛార్జీని వెనువెంటనే తగ్గించండి. మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని అమలుపరచండి. ఆ మంచి పేరు ఏదో మీరే పొందండి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మీరే నిలబెట్టుకోండి. ఇది అన్యాయం, అక్రమం, మోసం. మీరు చెప్పినటువంటి మాటలేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ పెంచుతున్నటువంటి పరిపాలన ఏంటి? నిన్నటిదాకా ఏమన్నారు? పెంచుతుంటే ఏదన్నా ధర పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపించేవారు వేలేదు. కానీ ఈ రోజున సంక్షేమ ఫలాలు ఇవ్వలేదు కదా. కానీ ఈ రోజున భారం ప్రజల మీద వేయటం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నాయకులందరూ, కార్యకర్తలందరూ ప్రజల పక్షాన నిరసనని తెలియజేస్తా ఉన్నాం. మరి అందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం నియోజకవర్గంలో అందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళుల్ని అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఈ దేశానికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రధాని పివి నరసింహారావు గారికి కానీ, తర్వాత ఆయన ప్రధానంగా ఉండగా కానీ ఈ దేశాన్ని ఒక మార్పు తీసుకొచ్చింది. అలాగే పేదవాడి గురించి ఎక్కువ పరితపించేటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఆయన తీసుకురావడం వల్ల ఈ రోజున దేశంలో అత్యధిక బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితి ప్రతి ప్రభుత్వానికి ఏర్పడింది. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలకి, రైతులకి ఉపాధి చూపించటం, మౌలిక సదుపాయాలన్నీ కూడా మార్పు చేసుకోవడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మంచి పథకం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రధాని దివంగతులైనందుకు మనందరం కూడా, దేశం అంతా కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళుల్ని అర్పిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.